రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధ సంఘం రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మా సమస్యల పరిష్కారం అవుతాయని ఆప్కాస్ కంటే మెరుగైనటువంటి పద్ధతిలో మా ఉద్యోగాలని పర్మనెంట్ చేస్తారని చెప్పి కార్మికులందరూ ఆశించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల ఆశల్ని వమ్ము చేసింది. ఇంజనీరింగ్ కార్మికులు జీవో నంబర్ 36 ప్రకారం జీతాలు వస్తాయని ఆశించారు. మన మున్సిపల్ రంగంలోనే 3,000 నుంచి 12,000 రూపాయలు పొందుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ వేలాది మంది కోవిడ్ కార్మికులు, ఎన్ఎంఆర్లు, బదిలీ కార్మికులు వీళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం వచ్చింది, 164 సీట్లు వచ్చాయి, మాకు చట్టం చేసి మాకు కూడా 21,000 రూపాయలు జీతాలు ఇస్తారని ఆశించారు. కానీ ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయకపోగా ఈరోజు ఎంతో కొంత ఉపశమనంగా ఉన్నటువంటి ఆప్కాస్ వ్యవస్థను రద్దు చేసి ప్రైవేటు ఏజెన్సీలకి ఈరోజు దారాదత్తం చేయాలనుకున్నారు. మా జీవితాన్ని ప్రైవేట్ ఏజెన్సీలకి దారాదత్తం చేస్తే మా జీవితాలు బుద్ధిపాలవుతాయి. తిరిగి దళారీ వ్యవస్థ వస్తుంది, మా జీతాలకు గ్యారంటీ ఉండదు, పిఎఫ్ డబ్బులు, ఈఎస్ఐ డబ్బులు అన్నీ కూడా కైంకర్యం చేసేస్తారు. కాబట్టి ఇటువంటి వ్యవస్థ వద్దు, కొనసాగిస్తే ఆప్కాసులు కొనసాగించండి. ఆప్కాసులో కూడా మాకు నష్టం చేసే అంశాలు ఉన్నాయి. మా ఉద్యోగాలు పర్మనెంట్ కానివ్వకుండా, అట్లాగే మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండా 60 ఏళ్ళకే రిటైర్మెంట్ చేస్తున్నారు. చచ్చిపోయిన వాళ్ళు, అనారోగ్యం పాలైన వాళ్ళు, రిటైర్మెంట్ చేసిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు రావట్లేదు, గ్రాట్యుటీ ఇవ్వట్లేదు. కాబట్టి మేము ఆప్కాస్ కూడా వద్దు, ప్రైవేట్ ఏజెన్సీలు వద్దు, మా ఉద్యోగాలు పర్మనెంట్ చేయమని అడుగుతా ఉన్నాం. ఇది మా కార్మికుల న్యాయమైనది. మా కార్మికులు ఎవరు కూడా ఆప్కాస్ రద్దు చేయమనో ప్రైవేట్ ఏజెన్సీలు తెమ్మని అడగల. మేము అడుగుతుంది మొదటి నుంచి పోయాక మేము చేసే శ్రమ సమాజంలో ఎవరు చేయలేనిది, అపాయకరమైంది, ప్రమాదకరమైంది. విషవాయువుల మధ్య మా ప్రాణాలు ఘనంగా పెట్టి పనిచేస్తున్నాం. కాబట్టి మా ఉద్యోగాలు పర్మనెంట్ చేయండి. అట్లాగే గత 17 రోజుల సమ్మె సందర్భంగా రిటైర్మెంట్ బెనిఫిట్ 75,000 ఇస్తా ఉన్నారు. అట్లాగే దాని సంస్కారాలు 15,000 నుంచి 20,000 ఇస్తా ఉన్నారు. ఎక్స్ రేషియో 5 లక్షల నుంచి 7 లక్షలు పెంచుతా ఉన్నారు. ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచుతా ఉన్నారు. ఈ సమస్యలకి పరిష్కారం చూపండి, వాటి జీవాలు ఇవ్వండి. లేని పక్షంలో ఈ సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు, ప్రదర్శనలతో కాదు, అవసరమైతే అందరినీ కలుపుకొని నిరవధిక సమ్మెకి వెళ్తానికి కూడా మేము వెనకాడబోమని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.